ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. ఈరోజైతే మన మూవీ రివ్యూ. అది ఏ మూవీ అంటే దబిడి దిబిడే, మన బాలయ్య గారి మూవీ అఖండ 2 చూశాను. ఈరోజు అయితే చూశాను. నిజంగా మూవీ చూస్తుంటే బ్రో గూజ్ బాంబ్స్ ఎంటికలు నిలబడే మూవీ చూస్తుంటే. అందులో ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఫైటింగ్లు కానీ నిజానిగా బాలయ్య గారి మూవీస్లో మనకి ఏదైతే చూస్తామో అవి 100 to 100% ఉంది. మనకు బాలయ్య గారి సినిమాలో ఆల్మోస్ట్ ఫైటింగ్లు, డైలాగ్స్ అవిటికే ఫ్యాన్స్, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా. నేను కూడా బాలయ్య గారి ఫ్యానే. అది ఎట్లా అంటే డైలాగ్ చెప్పడం, ఆ ఎలివేషన్సు, ఆ ఫైటింగు, అది అయితే నాకు చాలా ఇష్టం బాలయ్య గారి మూవీస్లలో. అయితే మనము ఆ బాలయ్య గారికి తగ్గట్టు బోయపాటి సీన్ గారు తీయడం అయితే నిజంగా అల్టిమేట్. బి బి ఫర్ బాలకృష్ణ, బి ఫర్ బోయపాటి సీన్ గారు, బి ఫర్ బ్లాక్ బాస్టర్ అఖండ 2, బి రాసి పెట్టుకోండి. నిజానికి కూడా అల్టిమేట్ బ్రో. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ అది. జెన్యున్గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఆ మూవీలో యాక్టర్స్ కూడా బాలకృష్ణ గారు, మళ్ళీ ఇంకొకరు ఆర్మీ సంయుక్త గారు, హీరోని సంయుక్త గారు రోల్ ఎక్కువసేపు లేకున్నా కానీ మంచి క్యారెక్టర్. ఆమె ఆర్మీ, ఆమె కింద బాలకృష్ణ గారి కూతురు ఎవరైతే మల్హోత్రా గారు ఉన్నారు కదా, జనని క్యారెక్టర్, ఆ పాప క్యారెక్టర్, ఆమె మేడం అన్నట్టు. నిజానికి కూడా అల్టిమేట్. ఆ జనని అనే ఒక అమ్మాయి కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. కరెక్ట్ ఏదైతే అఖండ 1 క్లోజ్ చేసారో అక్కడ నుంచి కొద్దిగా రీప్లే చేసుకుంటా చేసారు. నిజానికి కూడా అల్టిమేట్ బ్రో. నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంకోటి, ఆ ధర్మం గురించి చెప్తా ఉంటే, ఆ దేవుళ్ళ గురించి చెప్తా ఉంటే, నిజానికి ఆ మూవీ చూస్తుంటే నిజంగా శంకరుడు వచ్చిన ఫీల్ వచ్చింది. శంకరుడు వచ్చారు. ఎట్లా, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు అక్కడ ఉంటారు, కానీ అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మ ఏం శపథం చేస్తుంది, అతను వచ్చి కాలిస్తేనే నా ఆత్మ శాంతిస్తుంది అంటే దేవుడే, ఏకంగా దేవుడే వస్తాడు చూడండి. అక్కడ ఇంకో దగ్గర ఫైట్ చేసేటప్పుడు హనుమంతుడు బలం తన వెంట ఉండి ఫైటింగ్ చేసిండు. అంటే అక్కడ హనుమంతుడు కనిపించిండు, ఇక్కడ శంకర్ను కల్పించిండు. అయితే ఈ సబ్జెక్టుతోని కొంతమంది ఒక 100లో 1% ఉంటారు కదా, ఎవరు దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు ఈ మూవీ చూసినాక 100 to 100% వాళ్ళు చేంజ్ అవుతారు. దేవుడు కనిపించాలి అనేసి కొంతమంది 0.001% ఒకరు ఉంటారు, దేవుడు కనిపించాడు అది ఇది అంటే. నిజానికి నువ్వు 100 to 100% దేవుని మీద ధ్యానం చేస్తే ఏదో ఒక రూపంలో, మంచి రూపంలో నీకు కనిపిస్తాడు కదా. అక్కడ బాలకృష్ణ గారు కూడా అంతే. అతను వచ్చింది నిజాయితీగా ధర్మం కాపాడడం కోసం, దేవుని మీద నమ్మకం చూపియాలి జనాలకు అని అతను పోరాడే మంచి చూసి దేవుళ్ళే దిగి వచ్చారు. నిజానికి కూడా నాకైతే మస్తు అనిపించింది. ఆ ఫైటర్లను చూస్తేనైతే, అంటే బాలకృష్ణ గారికి అలాంటి ఫైట్స్ అయితేనే కరెక్ట్ సెట్ అవుతుంది. ఎంత గ్రాఫిక్స్ ఉన్నా కానీ బాలకృష్ణ గారికి అట్లా ఫైటే కరెక్ట్ సూటబుల్. ఆయన తగ్గట్టు బోయపాటి గారి సినిమా డైరెక్షన్లో తగ్గేదే లే అన్నట్టు ఉంటుంది. బోయపాటి గారి సినిమా, బాలకృష్ణ గారు హీరో అంటే ఆ డైలాగ్స్ కానీ ఫైటింగ్స్ కానీ అల్టిమేట్. ఒకటి త్రిశూలం మెడల చుట్టూ వేసి ఫట్ ఒక ఫైటింగ్ ఉంటుంది. ఒకటేమో బండకేసి త్రిశూలం కొడితే వెనక దాకి ముందుకు వచ్చి తాకుతుంది. అంటే చూసేవారికి కొద్దిగా ఓవర్ అనిపించినా కానీ బాలకృష్ణ గారికే ఇవి సెట్ అవుతుంది. అంటే ఈ డైలాగ్స్ కానీ ఇలాంటి ఫైటింగ్లు కానీ బాలకృష్ణ గారికే సెట్ అవుతుంది. మరి వేరే హీరోలకు సెట్ కాదు ఇట్లా కదా. అందుకే షూటేబుల్ బాలకృష్ణ గారు, బోయపాటి సీన్ గారు, వీళ్ళు కరెక్ట్ కాంబినేషన్. ఇంకొక బి యాడ్ అయింది. అదే ముందు చెప్పినా కదా, బాలకృష్ణ, బి ఫర్ బాలకృష్ణ, బి ఫర్ బోయపాటి సీను, బి ఫర్ బ్లాక్ బాస్టర్ అక్కడ 2 మూవీ అయితే నిజానికి కూడా అల్టిమేట్ అనిపించింది. నాకు తెలిసిన నా ఒపీనియన్ కరెక్ట్ చెప్పాను మూవీ రివ్యూ అయితే. బ్రో, మీరు మూవీ చూసినట్టయితే మీకు ఎట్లా అనిపించింది? అంటే మూవీ ఆల్మోస్ట్ నచ్చుతుంది బ్రో. నచ్చనికి రీజన్ అనేది ఏం లేదు, 100 to 100% నచ్చుతుంది.
మరి అందరి ఇది ఒకటి ఉండదు కదా, మీకు కూడా ఎలాంటి కొద్దిగా ఫీలింగ్ ఉంటుంది అక్కడ అట్లే ఇట్లా అట్లా ఉంటే కింద కామెంట్ చేయండి. నాకైతే జెన్యున్గా నచ్చింది బ్రో, సూపర్ అనిపించింది, గూస్ బంప్స్ వచ్చినాయి మూవీ చూస్తుంటే. బ్రో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. అక్కడ ఆర్మీ ఫైటింగ్ కానీ నిజంగా అల్టిమేట్. థ్యాంక్ యూ ఫర్ బోయపాటి సీన్ గారు, మంచి సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్కు అందించారు. తమన్ ఎస్ఎస్ తమన్ గారు కూడా మంచి మ్యూజిక్ కొట్టారు. సంయుక్త వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం, ఒక డ్యాన్స్ ఆమెతోని డ్యాన్స్ చేపించడం, నిజంగా మంచి స్టోరీ రైటింగ్ డైరెక్షన్. థ్యాంక్ యూ ఫర్ బాలకృష్ణ ఫ్యాన్స్ తరపున బోయపాటి సీన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నిర్మాతలకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, బాలకృష్ణ ఫ్యాన్స్ ఆల్సో. ఓకే బ్రో, మీకు ఎట్లా అనిపించింది మూవీ చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి. ఓకేనా, ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తాను, జెన్యూన్ రిప్లై కూడా ఇస్తాను. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.